ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి 92వ అధ్యాయం. లోమశుని ద్వారా ఇంద్ర సందేశము విని ధర్మరాజు తన వారితో తీర్థయాత్రకు పోవుట. ఇక లోమశుడు చెప్పాడు, నేను వచ్చేటప్పుడు అర్జునుడు పలికిన మాటలు విను. ధర్మబద్ధమైనటువంటి రాజ్యలక్ష్మిని గురించి ఆలోచించమని ధర్మరాజుతో చెప్పండి. మీరు గొప్ప గొప్ప తపస్సులు ధర్మాలను గురించి తెలిసినవారు, స్త్రీ సంపన్నులు, రాజుల ధర్మాలను పరిపూర్ణంగా తెలుసుకున్నవారు, పురుషులను పవిత్రం చేయగల సాధనాలు మీరు తెలిసి ఆచరించినారు. పాండవులకు తీర్థయాత్ర ద్వారా కలిగే పుణ్యఫలాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి. యుధిష్ఠిరుడు తీర్థాలకు వెళ్ళేటట్లు, గోవులను దానం చేసేటట్లు అన్ని విధాలా మీరు ప్రయత్నించండి అని అర్జునుడు నాతో పలికాడు. మీరు సురక్షితులై తీర్థయాత్రలు చేయండి. దుర్గమ స్థానాల్లో, కఠిన సమయాల్లో మీరు రాక్షసుల నుంచి ధర్మరాజును రక్షించండి. దదీచి మహర్షి ఇంద్రుడిని కాపాడిన విధంగా అంగీరసుడు సూర్యుని రక్షించిన ప్రకారం మీరు రాక్షసుల బారి నుంచి మా సోదరులను కాపాడండి. పర్వతాకారులైన రాక్షస పిశాచాలు అయినా మీ రక్షణలో ఉండగా ధర్మజుని సమీపించలేరు. ఇంద్రార్జునుల అభ్యర్థన కారణంగా నేను అన్ని విధాల భయాల నుంచి నిన్ను కాపాడుతూ నీతో తిరుగుతాను. కురునందన, నేను పూర్వం 2 సార్లు తీర్థాలన్నింటిని కూడా చూశాను. నీతో కలిసి 3వ పర్యాయం వాటిని దర్శిస్తాను. ఈ తీర్థయాత్ర అన్ని భయాలను పోగొట్టేది. రాజర్షులైన మన్వాదులు దీన్ని సంపూర్ణంగా ఆచరించి ధర్మపాలనం చేశారు. రుజ ప్రవర్తన లేనివాడు, మనస్సు ఇంద్రియాల అదుపులో ఉండనివాడు, విద్యాహీనుడు, పాపాత్ముడు, కుటిలుడు తీర్థయాత్రలు చేయలేరు. నీ మనసు సదా ధర్మంపై లగ్నమై ధర్మజ్ఞుడవై ప్రతిజ్ఞా పాలన చేస్తూ ఐహిక సుఖాల పట్ల ఆసక్తి లేని వాడవై ఉన్నావు కనుక ముందు ముందు నీలో ఈ గుణాలు పూర్తిగా వికసిస్తాయి. భగీరథ మహారాజు, గయాదులు, యయాతి ఎంత మహనీయులో నీవు అలాంటి వాడివే. అప్పుడు ధర్మజుడు ఇలా అన్నాడు, మీ దర్శనం, మీ మాటలు విని నేనెంతో ఆనందాన్ని పొందాను. మీకు ఈ వచనాలకి బదులు ఇవ్వలేను. దేవరాజు ఇంద్రుడు ఎవరిని తలంచునో వానికన్నా ఈ లోకంలో ధన్యుడు లేడు. మీ అనుగ్రహాన్ని అర్జునుని వంటి సోదరుని పొంది ఇంద్రుని జ్ఞాపకాలలో ఉన్నవాటి కంటే సౌభాగ్యవంతుడు లోకాన లేడు కదా. మీరు తీర్థయాత్రను కొనసాగించమని పలికారు. మా పురోహితుల దౌమ్యుల కారణంగా ఇంతకు పూర్వమే నేను దానిని ఆలోచించాను. మీరు ఏ సమయాన్ని ఆదేశిస్తారో ఆ సమయంలో తీర్థయాత్రను సాగిస్తాను. ఇదే నా నిశ్చయం. తీర్థయాత్రకు సంకల్పించిన పాండుపుత్రునితో లోమశుడు అన్నాడు, మీరు శీఘ్రంగా పరివారాన్ని తగ్గించండి, అప్పుడు తీర్థయాత్రలు సులభమవుతాయి. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, భిక్షాటన ద్వారా జీవించే బ్రాహ్మణులు, ఎత్తులు, ఆకలి దప్పులు, అలసట, మార్గాయాసం గలవారు, చలిబాధను తట్టుకోలేనివారు వెనుకకు మరలండి. ఎవరు ముష్టాన్నాన్ని తింటారో, పక్వాన్నాలు ఆశిస్తారో, మాంస భోజనంలో వారందరూ వెనుకకు తిరగండి. ఎవరు వంటింటి అవసరం కలవారో, ఎవరెవరికి భోజన వ్యవస్థ ప్రత్యేకంగా నాచే చేయబడిందో వారు కూడా మరలండి. రాజభక్తితో ఎవరు నన్ను ఇప్పుడు అనుసరిస్తున్నారో వారు ధృతరాష్ట్ర మహారాజు సమీపానికి చేరండి. ఆ రాజే కాలోచితాలైన వృత్తులను ఏర్పరుస్తాడు. ధృతరాష్ట్రుడు అట్లు చేయనుచో పాంచాల రాజు ద్రుపదుడు మీకందరికీ తగిన జీతభత్యాలు ఏర్పాటు చేస్తాడు. అప్పుడు నాగరికులు, బ్రాహ్మణులు, ఏతులు మానసిక దుఃఖ పీడితులై హస్తినాపురానికి బయలుదేరారు. అంబికా నందుడైన ధృతరాష్ట్రుడు ప్రేమతో వారందరినీ తన వారిగా చేసుకుని ధనాన్ని కూడా ఇచ్చి తృప్తిపరిచాడు. ధర్మరాజు కొంతమంది బ్రాహ్మణులు, లోమస మహర్షి సోదరులు భార్యతో కలిసి 3 రాత్రులు ఆనందంతో కామ్యక వనంలో నివసించాడు. సో ఈరోజు వచ్చేసి ఎవరెవరైతే ఇప్పుడు తీర్థయాత్ర చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఎవరో నాకు చెప్పండి అన్నట్టుగా మనకి ఇక్కడ ఈ ధర్మరాజు ఆదేశించడం ఇక్కడ మనం చూసాం అనమాట. రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.